జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు. కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను, ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 11వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు. ఫ్యాబ్రికేటెడ్. ఆయన 11వ తారీఖు మెయిల్లో పంపించాడు, 10వ తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు. ఏంటిది అంటే ఒక ప్లాట్, ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం, ముందే పంపించడం, టకటక పంపించేటువంటి కార్యక్రమం చేయటం. నేను 11వ తారీఖు, నేను 10వ తారీఖునే పంపించాను, పొరపాటున 11వ తారీఖు అని మా అసిస్టెంట్ దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది, 11వ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమైనా జామ్ అయిపోయిందా? 10వ తారీఖుని పంపిస్తే నువ్వు మెయిల్ దొరికిపోయావు. నువ్వు దొరకడం కాదు బాబు, పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు. 10వ తారీఖున నువ్వు 11వ తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్. ఇదిగో పలానా 307 పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయచ్చు అని ఆయన పంపించాడు. మరి నువ్వు నెల దాకా ఎందుకు అయ్యావు? 11వ తారీఖుని ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు? నేను అడుగుతా ఉన్నా, పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు 1 మంత్ డిలే చేశారు? ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత 1 మంత్ ఎందుకు డిలే చేశారు? ఎందుకు చేశారో మాకు తెలుసు. మాట్లాడుకున్నారు, జగన్ గారి మీద కేసు పెడదామా, రాంబాబు గారి మీద కేసు పెడదామా, ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజు గారు 1, 2 సార్లు 3, 4 సార్లు ఆలోచించుకున్నారు. పైనుంచి కింద దాకా రంగాన్ని సమాయత్తం చేసుకున్నారు. 11వ తారీఖుని కేసు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లా అండ్ ఆర్డర్ను కాపాడటమా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా. దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిశీలించుకోండి. ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద. అంతేకాదు 2 ఐపీఎస్ ఆఫీసర్ల మీద, మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద, ఒక డాక్టర్ మీద, మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఎవరి ప్రోద్బలం? న్యాయం అయితే పెట్టండి, తప్పలేదు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, యూ హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ అగైన్స్ట్ ఎనీబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదు అప్పుడే కథ. చాలా కథ ఉంటుంది. కాలం గిర్రెని తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో నెల 15 రోజులు అయిపోయింది. మళ్ళీ కాలం గిర్రెని తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా, కేసు పెట్టుకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, 2 ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఒక డాక్టర్ మీద, ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు. ఇదే కబళించి వేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఇలా అయితే అన్ని కేసులు పెట్టచ్చు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి లోపలేసేయచ్చు. ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ, ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో.
ఇళ్ళలకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా. ఏదో అధికారంలోకి వచ్చారు మీరు, మాకు కేవలం 11 మాత్రమే వచ్చాయి. అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తే